నల్గొండ జిల్లాలోని హలియా మున్సిపాలిటీ 4వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి కడమంచి ప్రమీలను 50 లక్షల ప్రలోభాలతో నామినేషన్ విత్డ్రా చేయించేందుకు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అడ్డుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరగడంతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్తుతో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల నుంచి తప్పించేందుకు జానారెడ్డి ఫ్యామిలీ కుట్రలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడ్డారు. మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒకవైపు హాలియా మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీలో మొత్తంగా 24 వార్డులలో రెండు నామినేషన్ల పేరు మీద ప్రతి వార్డులో కూడా మేము వేయించడం జరిగింది. నిన్న ఈరోజు ఆఖరి రోజు విత్డ్రాల్ కావడం వల్ల నిన్న ఒక 2-3 వార్డులలో వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మా సెకండ్ క్యాండిడేట్ని బయటికి పంపించి ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఖరారు చేసుకొని మేము ఏదైతే క్యాండిడేట్లా డిక్లేర్ చేసి బీఫామ్ ఇవ్వబోతున్నామో వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళని నిన్న ఇదే హాలియా మున్సిపాలిటీలో 10వ వార్డుకి సంబంధించినటువంటి మా అభ్యర్థిని 25 లక్షలు, అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి జానారెడ్డి వాళ్ళ పిల్లల రాజకీయం. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు అడగలేక ఈరోజు పైసలతో రాజకీయం చేయడం కోసం నిర్బంధం చేసి, ముఖ్యంగా డిఎస్పీ సైదిరెడ్డి ఆయన అసలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు సంబంధమే లేదు. ఆయన డ్యూటీ వేరే కాడ. కానీ ఆయన సొంత తమ్ముడు చంద్రారెడ్డి ఇక్కడ 7వ వార్డులో చేస్తే ఆయన ఎట్లయినా కానీ చైర్మన్ చేయాలన్న కసితోటి కావాలని ఈరోజు 7వ వార్డు వాళ్ళని, అలాగే 10వ వార్డు వాళ్ళని, నిన్న మేము 4వ వార్డు నుంచి జంగాల కుటుంబం నుంచి వీళ్ళందరికీ సమాజంలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి బీఫామ్ ఇచ్చి నిన్ననే కండువా కప్పితే పొద్దుగాల పైసల మూటలతో వచ్చి లోపల దూరినారు. మా కళ్ళ ముందర మేము కూడా రికార్డింగ్ చేసినాం. ఎందుకంటే మేము వదిలేస్తున్నాం కాబట్టి, మాకు పంచాయతీలు వద్దు కాబట్టి. ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరికి చెప్పినాం, అన్న ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసారు, బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసి అంటారు కదా, ఇదే జంగాల సమాజానికి మీరు విలువయాలనుకుంటే మీ బీఫామ్ వాళ్ళకి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాము. జంగాల వాళ్ళకు యునానిమస్ అయినా కానీ మేము గర్వంగా ఇక్కడి నుంచి పోతాం తప్ప మీలాంటి వాళ్ళ కోసం, కాంగ్రెస్ నాయకుల కోసం మాత్రం మీ వెనక తగ్గేది లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ పైసలు ముట్టున్న వెహికల్ని ఇక్కడనే గొడవ జరగాలంటే దాదాపు మేమే 100 మంది పై ఉన్నాం. కానీ వాళ్ళని మర్యాదపూర్వకంగా బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2 ఎస్ఐల్ని తీసుకొచ్చి అందరం బయటికి పోవాలి, ఆమె ఇష్టం అని చెప్పేసి